చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 3.13 లక్షల కోట్లు ఉండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పులు 6.46 లక్షల కోట్లు అని ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వమే అధికారికంగా చూపించింది. ఇది నిజం కాగా ఎన్నికల ముందు నుంచి కొత్త ప్రభుత్వం బడ్జెట్ పద్దు పెట్టే వరకు చంద్రబాబు అండ్ కో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పులు చేసిందంటూ గ్లోబల్స్ ప్రచారం చేసింది. మా ప్రభుత్వం నిజంగా అంత అప్పు చేస్తుంటే బడ్జెట్లో ఎందుకు చూపించలేదో చంద్రబాబే చెప్పాలి. వైఎస్ జగన్ దిగిపోయే నాటికి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2,57,000 కోట్లు ప్లస్ ఈ 55,000 కోట్లు అంటే 3,13,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి అప్పులుంటే మా ప్రభుత్వం వచ్చేసరికి మా ప్రభుత్వం వచ్చేసరికి ఆ అప్పులు వీళ్ళు చూపించిన దాని ప్రకారమే 4,90,000 మా ప్రభుత్వం దిగిపోయే నాటికి గవర్నమెంట్ అప్పులు 4,91,774 కోట్లు ప్లస్ గవర్నమెంట్ పూచీపడ్డ అప్పులు 1,54,000 కోట్లు అంటే రెండే కలిపితే 6,46,000 కోట్ల రూపాయలు. అంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు హయాంలో 3,13,000 కోట్లు ఉన్న అప్పులు మా హయాంకి వచ్చేసరికి మా హయాం అయిపోయేసరికి 6,46,000 కోట్లు అప్పులుగా వాళ్ళంతకు వాళ్ళే చూపించడం జరిగింది. మరి ఎక్కడ 14 లక్షలు, ఎక్కడ 11 లక్షలు, ఎక్కడ 12.5 లక్షలు, ఎక్కడ 10 లక్షలు, చివరికి వచ్చేసరికి 6,46,000 కోట్లకు తెంచినారు.